వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు వీడియోలో మా ఒరిస్సా ఇంటి బయట ఇలా తలుపు తీయగానే చుట్టూ కొండలు మొక్కలే ఉంటాయి. అది చూపిస్తాను. అలానే ఇంటికి చాలా దగ్గరలో ఈ వాగు ఉంటుంది అనమాట. నడిచి వెళ్ళిపోవచ్చు. 1 నిమిషం 2 నిమిషాలే ఈ కొండ వాగు ఉంటుంది. అండ్ ఈ వాగు దాటి వెళ్తే ఒక చిన్న కొండ అనమాట. దాటి వెళ్తే దానిపైన కూరగాయలు పండిస్తూ ఉంటారు, ఇంటికి సరిపడా కూరగాయలు. అది చూపిస్తాను, చాలా బాగుంటుంది. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేశారనుకోండి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఒరిస్సాలో మాకు పొలాలు ఉన్నాయన్నమాట. అందుకనేసి ఇక్కడ ఉండడానికి ఉంటుందనేసి ఒక 5 years బ్యాక్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము. ఇలా తలుపు తీయగానే ఏదో వేరే ప్రపంచానికి వచ్చినట్టే ఉంటుంది. ముందు చూస్తే అందమైన కొండలు, ఉదయాన్నే కొండల మధ్య నుంచి వచ్చే రవికిరణాలు, పర్వతాల నుంచి వీచే ప్రశాంతమైన గాలి ఆకులపైన ప్రేమ గీతం రాసినట్టుంది. అయితే ఈ అందమైన పర్వతాల నడుమ పుట్టిన వంశధార నది ఈ పక్క నుంచే వెళ్తుంది, ఒక పాయ. దాన్ని మీకు చూపిస్తాను. అదైతే చాలా బాగుంటుంది. ఇలా నడిచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు ఒక దారి ఉంది కదా, బాట. ఇలా వెళ్తే ఒక 1/2 నిమిషంలో వెళ్ళిపోవచ్చు. వెళ్తున్నాను కదా, చాలా బాగుంటుంది. ఈ పక్కనే ఇక్కడ ఒకటి ఇల్లులా ఉంది కదా, అది ఇల్లు కాదనుకోండి, ఒక చిన్న కళ్యాణ మండపం ఆ పక్కనే ఉంటుంది. ఇది ఒక చిన్న కొండలానే, చాలా కిందకి వెళ్ళాలి. మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లు దిగి కిందకి అంటూ వెళ్తే అక్కడ ఒక పాయ ఉంది, చూసారా? వంశధార నది పాయ అన్నమాట ఇది. ఇందులోనే ఈ పక్కన వీధిలో వాళ్ళందరూ ఇక్కడే స్నానాలు చేస్తారు, పిల్లలు. అలానే లేడీస్ మాత్రం ఇక్కడ చేస్తారు. ఇది ఆడవాళ్ళు స్నానం చేసే చోట అన్నమాట. ఇంకొక సైడ్ మగవాళ్ళకు ఉంటుంది. ఇది దాటాక ఇంకొక చిన్న కొండ ఉంది కదా, అక్కడ కూరగాయలు అది పండిస్తారు, చాలా బాగుంటుంది. ఇది మెట్లు నేను పూర్తిగా దిగే వరకు తీయలేదు, ఎందుకంటే స్ట్రైట్గా నొచ్చన్లా ఉంటాయి అన్నమాట. చూడండి, అసలు చూస్తేనే భయం వేస్తుంది కదా. పైన నేను ఎక్కిన రోడ్డే కనిపించలేదు. ఇదే ఆ పాయ, చాలా బాగుంటుంది ఇక్కడైతే. ఇక్కడ చూడండి, అడ్డంగా ఒక ఆనకట్టలా కట్టుకున్నారు వీళ్ళు, నీళ్ళు ఆగడానికి అన్నమాట. ఇక్కడ వీళ్ళు స్నానాలు అది చేస్తారు కదా, అందుకనేసి నీళ్ళు ఆగడానికి అనేసి కట్టుకున్నారు. ఈ నీటిపాయ అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ నీటినే దిగువన పొలాలు అది పండించుకోవడానికి వాడుకుంటూ ఉంటారు. ఇక్కడైతే మరి భూమి ఎత్తులో ఉంది కాబట్టి పైకి ఎక్కవు కాబట్టి ఇక్కడ వాడట్లేదు, కానీ కింద మాత్రం వాడతారనమాట. చూసారా, చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొచ్చి ముంచేస్తారు. మనకైతే వేడి నీళ్ళలోనే చేపిస్తారు. ఇంత చంటి పిల్లల్ని కూడా ఇంత చల్లనీళ్ళలోనే స్నానం చేపిస్తారు. ఈ పాపకైతే 1 year అంట, అయినా ఇంత చన్నీళ్ళలోనే చేయించేస్తున్నారు. వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంది. నేను ఇంకా ఎదురుకెళ్ళి చూపిస్తాను చూడండి, అక్కడ వాగు అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడికి మా ఇల్లు దగ్గరే కాబట్టి నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. కాకపోతే నాకు ఈ మెట్లు దిగడం చాలా భయం అన్నమాట. మీకు చూపించాను కదా, మెట్లు స్ట్రైట్గా ఉంటాయి, కిందకు వచ్చేటప్పటికి మెట్లు సరిగ్గా ఉండవు. అందుకే చాలా జాగ్రత్తగా దిగాలి. వర్షం పడేటప్పుడు అయితే ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది ఈ వాగు. అయినా సరే వీళ్ళకి అస్సలు భయం ఉండదు. అలానే వచ్చేసి స్నానం చేస్తూ ఉంటారు వీళ్ళు ఇక్కడే. కొండ నుంచి వీచే చల్లని గాలి ఏదో రాగం పాడినట్టు వస్తూ ఉంటే ఈ ప్రవాహం చప్పుళ్ళు తాళం వేసినట్టు చాలా బాగుంది కదా, మధురంగా. అలానే ఈ ప్రవాహం మధ్యలో ఈ పువ్వుల యొక్క అందాలు చూడండి, మైమరిపించేస్తున్నాయి. ఆ పువ్వు రేకుల మధ్య రేకు మీద చూడండి, నెమలి పింఛం ఆకృతిలో చాలా అందంగా ఉంది కదా. ఈ మొక్కలు మామూలుగా నీళ్ళు ఎక్కువ ఎక్కడుంటే అక్కడ ఉంటాయి, కాకపోతే ఈ వాగులో ఇక్కడ క్లీన్ చేసేస్తూ ఉంటారనమాట. ఇక్కడ స్నానాలు అది చేస్తారు కాబట్టి ఇక్కడ తక్కువ ఉంటాయి. ఇది ఇంకా ముందన్నమాట. ఇక్కడైతే ఇంకా బాగుంటుంది. రాళ్ళు బాగుంటాయి. ఈ రాళ్ళు నేను తెచ్చుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఆంధ్రాకు కూడా తెచ్చుకుంటాను, కాకపోతే బరువు ఎక్కువ ఉండడం వల్ల ఒక 2 రాళ్ళు తెచ్చుకుంటాను అనమాట. గుండ్రంగా రకరకాల ఆకృతుల్లో ఉంటాయి ఈ రాళ్ళు. ఈ రాళ్ళ కోసం ఇలా వాగులు ఎదురికి రావాలి. నేను వచ్చాను కదా, ఇలా ఎదురుకు వస్తే ఇక్కడ దొరుకుతాయి ఈ రాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక కొండ ఉంది కదా, అదే చిన్న కొండలా ఉంటుంది, అది ఎక్కాలి. అది ఎక్కితే అక్కడ కూరగాయలు పండిస్తారు.
ఇది నా ఎదురుగుండా ఉంది చూసారా? ఇప్పుడు మనం దిగింది ఇదే. ఇంత ఎత్తు మీద నుంచి మనం కిందకి దిగాం. మెట్లు అలా నిలువుగా కట్టారు. మరి ఎత్తు ఎక్కువ ఉంది కదా! చూడ్డానికి కనిపించలేదు కానీ అది చాలా ఎత్తైన కొండ. ఇదైతే చిన్న కొండే. ఇది మనం ఈజీగా ఎక్కేయచ్చు. దీనికి మెట్లు అవసరం లేదు. ఇప్పుడు మనం వెళ్ళే కొండ అయితే. వెళ్ళే ముందు ఈ పువ్వులు కొన్ని కోసుకుంటాను. ఈ పువ్వులు అయితే బాగున్నాయి కదా! అందుకనేసి కొన్ని కోసుకుంటున్నాను. బాగున్నాయి కదా పువ్వులు. పదండి ఈసారి మనం వెళ్ళిపోదాం. వచ్చిన దారంటే వెళ్ళాలి. కాకపోతే ఇప్పుడు ఆపోజిట్ కొండ ఎక్కితే అక్కడ ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు ఆ మెట్లు దిగాం కదా! ఇప్పుడు ఇటు సైడ్ కొండ ఎక్కాలి. ఇది చిన్నదే, కొండలా ఉండదు, అలా శిఖరంలా ఉండదు, ఈజీగానే ఎక్కేయచ్చు. ఇది వరకు కొంచెం ఎత్తు ఉండేది. ఇప్పుడు దీన్ని లెవెల్ చేసుకున్నారనమాట. మొక్కలు వేసుకుందాం అనేసి వీళ్ళు లెవెల్ చేస్తారు. ఇదన్నీ రాళ్ళు ఉండేవి, మొక్కలకి పెంచడానికి వీలుగా ఉండేది కాదు. ఇక్కడ ఏంటంటే ఆక్రమించుకుంటూ ఉంటారు, గవర్నమెంట్ ల్యాండ్స్ అలా పండించుకుంటూ ఉంటారు. అన్నీ చాలా రాళ్ళు ఉంటే రాళ్ళన్నీ వేరేశారనమాట. చూపిస్తాను ఉండండి. గుట్టలా వేస్తారు. అసలు వాళ్ళ ఓపికకి మెచ్చుకోవచ్చు. వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు వేరేసారు. చూసారా? ఇవన్నీ గుట్ట కింద వేశారు. ఇవన్నీ వాళ్ళే వేరేసి ఇక్కడ పాడేశారనమాట. ఇప్పుడు అక్కడ పంటలు పండించుకుంటారు. కానీ పైన ఆల్రెడీ ఎప్పటి నుంచో పండించుకుంటున్నారు. అది చూపిస్తాను. ఇలా కొంచెం ఎదురుకొస్తే ఇక్కడ ఉంటుంది అనమాట. అదే క్లీన్ చేశారు కదా, రాళ్ళు క్లీన్ చేసిన పక్కనే ఉంటుంది ఇది. చూడండి, నిలువు పందిరి వేసి చేదు కాకరకాయలు పండిస్తున్నారు. కాయలు అయితే ఎంత పెద్ద సైజులో ఉన్నాయో చూడండి. అసలు వీళ్ళైతే మందులు అనేది కొట్టరు, కెమికల్స్ వాడరు. ఇవన్నీ రాడిష్లు. ఆల్రెడీ ఇటు సైడ్ చూడండి కొంచెం పెద్దవయ్యాయి కదా ముల్లంగిలు. ఇటు సైడ్ మళ్ళీ ఇలా కొంచెం గొప్పి కింద పెట్టి దానిపైన విత్తనాలు పెడుతుంది ఈవిడ. ఇవి కూడా రాడిష్ విత్తనాలే పెడుతుంది. వీళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఇంట్లోకి సరిపడా ఇలా పండించుకుంటారు, మిగిలినవేమో మార్కెట్లో అమ్ముకుంటారు. వైట్ రాడిష్ విత్తనాలు పెడుతుంది. ఇటు సైడ్ అంతా ఆకుకూరల కోసం అనేసి మడులు తయారు చేసి పెట్టారు. విత్తనాలు కూడా చల్లేశారంట, తోటకూర విత్తనాలు అన్నమాట. ఇక్కడ ఎక్కువగా ఎర్ర తోటకూర జల్లుతూ ఉంటారు. ఎర్ర తోటకూర ఒకటి, గ్రీన్ కలర్ తోటకూర ఒకటి జల్లామనేసి చెప్పారు. చూసారా? ఈ మడుల్లో పశువుల ఎరువు కూడా జల్లారు. మేకల ఎరువు అనమాట. అడిగాను, మేకల ఎరువు వేశారంటే అవునా అనేసి చెప్పారు. ఎందుకంటే చూస్తేనే అర్థమైపోతుంది చూడండి, రౌండ్ రౌండ్గా ఉన్నాయి కదా, ఇదంతా మేకల ఎరువు అనమాట. అసలు మందులు అనేది వాటర్, కెమికల్స్ అనేది వాటర్ ఇక్కడ. వీళ్ళనే కాదు, ఎవరన్నా సరే. వరికి కూడా అంతే, వరికి కూడా మందులు వాటర్ వీళ్ళు. ఇక్కడ మళ్ళీ కొన్ని రాడిష్ మొక్కలు ఉన్నాయి అక్కడక్కడ. ఎక్కువ రాడిష్ వాడతారు వీళ్ళు. ఎదుర బొబ్బాస్కాయ చెట్టును చూడండి, కాయలు అయితే ఎంత పెద్దవి ఉన్నాయో. మేకల ఎరువు, పశువుల ఎరువు వేస్తారు వీళ్ళు. అయినా సరే ఎంత బాగా కాస్తుందో చూడండి, కెమికల్స్ వాడకపోయినా. ఈ పక్కనే వాగుంది, చూపిస్తాను చూడండి. వీళ్ళు వాటర్ ఎలా ఎక్కించుకుంటున్నారు అనేసి నేను అడిగితే ఆయన చూపించారనమాట. ఇది ఈ కొండ మీద నుంచే వెళ్తుంది, చిన్న కొండ మీద నుంచే. దీని నుంచి వాటర్ వీళ్ళు మొక్కలకు వేసుకుంటున్నారనమాట. ఈ ఎదరికెళ్తే లాంగ్ బీన్స్ కూడా పెట్టారు. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదంతా లాంగ్ బీన్సే. లాంగ్ బీన్స్ చాలా ఎక్కువ వేశారు అమ్మకానికి అనుకుంటా, అందుకే చాలా ఎక్కువ లాంగ్ బీన్స్ వేశారు. చూడండి, అసలు గాడుల కింద పెట్టుకున్నారనమాట. డైరెక్ట్గా వాగు నీళ్ళు ఇలా వెళ్ళిపోవడానికి అనేసి బోధుల కింద తవ్వుకున్నారు ఇలాగా. నా కాళ్ళు మధ్యలో ఇరికిపోయింది ఆ బురదలో. అక్కడక్కడ ఏమో మొక్కజొన్న మొక్కలు పెట్టారు. లాంగ్ బీన్స్ అయితే కాయలు కూడా కాసేస్తుంది అనుకోండి. చాలా బాగుంది కదా. ఇక్కడ కాపలాకనేసి పాక వేసుకున్నారు, లేదంటే ఆగనివ్వరు కదా. ఇక్కడ అసలే ఏ కాయ ఉన్నా సరే దొంగతనం చేసేస్తూ ఉంటారు. ఇవి చూడండి, ఎండిపోయిన పుల్లల్ని ఇలా పెట్టి దీనికి పాదులు పాకిస్తారనమాట. మళ్ళీ పందులు కట్టుకునే పని ఉండదు. ఈ చేదు కాకరకాయ మొక్కల్ని అలానే పాకించారు. కాయలు చూసారు ఎంత పెద్ద పెద్దగా కాసాయో. పురుగుల మందు కానీ, ఎరువులు కానీ, కొని తెచ్చిన ఎరువులు కానీ ఏమీ వేయలేదు. ఉత్తి మేకల ఎరువే వేశారు వీళ్ళైతే. కనీసం గేదెల ఎరువు కూడా వేయలేదు ఈసారి.
మామూలుగా అయితే వీళ్ళకి గేదెలు ఉంటాయన్నమాట. అది కూడా వేస్తూ ఉంటారంట. కానీ ఇప్పుడైతే ఓన్లీ మేకల ఎరువే వేశారని చెప్పారు. అండ్ అక్కడ కనిపిస్తుంది కూడా కదా! ఓన్లీ మేకల ఎరువులే ఉన్నాయి కిందంతా. మొత్తం అన్ని మొక్కలకి ఇలా మేకల ఎరువు వేశారు. ఆకుకూరలకైతే ఇలా మేకల ఎరువు వేసి ఆ పైన విత్తనాలు చల్లేశారనమాట. మనం ఇందాక చూసాం కదా! మడుల్లో మేకల ఎరువులు ఉంది. అందులో విత్తనాలు ఇప్పుడే చల్లారంట. విత్తనాలు చల్లడానికి కూడా మేకల ఎరువు వేసి అప్పుడు విత్తనాలు చల్లేశారు. చాలా బాగుంది కదా! ఈ కొండల మధ్యలో ఈ తోట అయితే చాలా బాగుంటుంది. నాకు వీడియో షూట్ చేయడానికి సరిగ్గా చేయలేదు కానీ చాలా అందంగా ఉంటుంది. ఇంకా నేను చూపించే దానికన్నా ఇంకా అందంగా ఉంటుంది ఈ ఏరియా అయితే చూడడానికి. మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను ఆ కొండ ఎక్కాలన్నమాట. పైన ఉంటాం కదా, ఆ మెట్లు దిగి వచ్చాను కదా. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.